వాళ్ళు చెప్పినా సరే, నేను మీ లైవ్‌కి మాత్రం తప్పకుండా వస్తాను చెల్లెమ్మ. నాకు నచ్చిన వాళ్ళ ఛానల్‌కి నేను ఖచ్చితంగా వస్తాను చెల్లెమ్మ. ఎవడు ఎంత బ్యాడ్‌గా చెప్పినా సరే, నేను తప్పకుండా వస్తాను. అదే మా ప్రణీత చెల్లెమ్మ చూడు, "అన్నయ్య నువ్వు వాళ్ళని వీళ్ళని హైడ్ చేస్తావు" అది ఇది అని ఏమో అంటుంది. అయినా నేను లైవ్‌కు తప్పకుండా వెళ్తూనే ఉంటాను. కావాలంటే నీకు చేతనైతే బ్లూ తీసుకో అమ్మా, బ్లూ తీసేసేయి అని చెప్తాను. ఆమె బ్లూ తీయదు నాకు. ప్రేమ, ప్రేమ ఉండాలి తల్లి. పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం? ప్రేమ, అభిమానమే గాన అవే కదా తీసుకెళ్ళేది. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. సరే, రేణు గారి ఫోన్ బ్లాక్ చేసిందంట కదా! అతని దగ్గర నానియా ఎవరు అతను? అతను మళ్ళీ ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్‌లో పెట్టిందని చెప్తున్నాడంట. నాకు కాదు, సోముకి చెప్పాడు. మీరు హైదరాబాద్ వచ్చేటప్పుడు లైవ్ ఎందుకు పెట్టారు చెల్లమ్మ? హైదరాబాద్‌లో సూట్‌కేస్‌లు అవి దింపుతూ లైవ్‌లో సూట్‌కేస్‌లు అవి దింపుతూ ఉన్నారు. అవి స్క్రీన్ షాట్ తీసి పెట్టాడు. నేను చెల్లెమ్మ వాళ్ళ ఊర్లోనే ఉంది. తిరుపతికి ఈరోజు హాస్పిటల్‌కెళ్తుందంటే, లేదన్నా ఇప్పుడు హైదరాబాద్‌లో ఉందని. నాకు హైదరాబాద్‌లో మీరు బ్రీఫ్ కేస్‌లు అవి తీస్తుంటే స్క్రీన్ షాట్ పెట్టి నాకు చూయించాడు. నేనది మీకు పంపిద్దాం అనుకున్నాను. ఎంబడే డిలీట్ చేశాడు. ఆయన క్యారెక్టర్ అలాంటిది. పెడతాడు, అప్పుడే డిలీట్ చేసేస్తాడు. మళ్ళీ ఎక్కడ మీకు పంపిస్తానో అని భయం. అన్నానది. అతను కూడా హైదరాబాద్‌కి వస్తా అని చెప్పాడన్న. ఓకే. ఓకే చెల్లెమ్మ. అహా! నాకు కూడా అదే చెప్పాడు. ఫోన్‌పే వర్క్ కాలేదు. డబ్బులు పంపించమంటే పంపించాను అని చెప్పాడు అంతే. మీరు తప్పుగా ఊహించకండి చెల్లెమ్మ. చెల్లెమ్మ 2 నిమిషాలు లైవ్‌లోకి ఎవరో వస్తున్నారు. టుగెదర్ పెట్టండి. బహుశా సోము తమ్ముడు లేకపోతే ప్రణీత గారు ఎవరో వస్తారు. కాసేపు ఆగు చెల్లెమ్మ. ఈ లింక్ తీసేస్తా.